హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈ వీడియో చూస్తానికంటే ముందు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మన కొత్త వీడియోస్ అన్నీ కూడా మీ అందరికీ కూడా నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ అవుతాయి. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మీరు షేర్ చేయండి. అందరికీ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేసేటువంటి క్లాసు ఫైనల్ అకౌంట్స్లో ఒక భాగం. లాస్ట్ క్లాసులో మనం ఫైనల్ అకౌంట్స్ గురించి డిస్కస్ చేసాం. ఫైనల్ అకౌంట్స్ మొత్తం ఎన్ని స్టెప్పుల కింద తయారు చేస్తాం, ఫైనల్ అకౌంట్స్ దేని నుంచి ఆధారంగా మనం తయారు చేస్తాం అనేటువంటి దాని గురించి లాస్ట్ టాపిక్ మనం డిస్కస్ చేసాం. ఓకే, ఫైనల్ అకౌంట్స్లో మొదటి పార్టు ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ ఆ పేరులోనే ఉందని మనం చెప్పాం. బిజినెస్ అంటే ఎంత పర్చేజ్ చేసాం, ఎంత సేల్స్ చేసాం, ఎంత మిగిలింది. అయితే మనం ట్రయల్ బ్యాలెన్స్ని దగ్గర పెట్టుకుంటాం. ఆ ట్రయల్ బ్యాలెన్స్ని దగ్గర పెట్టుకుని అందులో ఉన్నటువంటి మొత్తం టోటల్ అకౌంట్స్లో కొన్ని అకౌంట్స్ తీసుకొచ్చి ట్రేడింగ్ అకౌంట్లో వేస్తాం, కొన్ని అకౌంట్స్ తీసుకొచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేస్తాం, కొన్ని తీసుకెళ్ళి బ్యాలెన్స్ షీట్లో వేస్తాం అని చెప్పని అన్నాం. సింపుల్గా మీరు గుర్తుంచుకోవాల్సింది, వాళ్ళు ఫైనల్ అకౌంట్స్ తయారు చేసే స్టూడెంట్స్ అందరూ కూడా చెప్పాను మొన్న మీకు లాస్ట్ క్లాస్లో. ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ ఎంటర్డ్ ఇన్ ట్రేడింగ్ అకౌంట్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఆల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఎంటర్డ్ ఇన్ బ్యాలెన్స్ షీట్. అంతే. ఓకే, ఇప్పుడు ఫస్ట్ పార్టు ట్రేడింగ్ అకౌంట్. సార్, ట్రేడింగ్ అకౌంట్లో ట్రయల్ బ్యాలెన్స్లోంచి ఏ ఐటమ్స్ తీసుకొచ్చి, అంటే ఏ అకౌంట్స్ యొక్క బ్యాలెన్స్లు తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేస్తాం సార్? అసలు ఈ ట్రేడింగ్ అకౌంట్ ప్రోఫార్మా ఎలా ఉంటుంది సార్ అని అంటే, కొంతమంది దీన్ని ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని అంటారు. అంటే ట్రేడింగ్, దీని తర్వాత స్టెప్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రెండు కలిపేసి ఒకటే హెడ్డింగ్ పెడతారు. మనం డీటెయిల్డ్గా చెప్పుకోవడానికి ట్రేడింగ్ అకౌంట్ ఒకటి వేరే చెప్పుకుందాం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఒకటి వేరే చెప్పుకుందాం. అయితే ఈ ట్రేడింగ్ అకౌంట్ ఎప్పుడు తయారు చేస్తామంటే, చెప్పాను కదా మీకు, మస్ట్ అండ్ షుడ్గా ఈ రెండింగ్ తయారు చేయాలి. కాదు సార్, నా ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది, అసలు నాకు ఎప్పటిదాకా ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఈ ట్రేడింగ్ అకౌంట్కి హెడ్డింగ్ ఏమైనా పెడతా ఉంటానండి, ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్. ఇయర్ ఎండెడ్ నువ్వు ఎప్పటికి తయారు చేస్తుంటే ఆ డేటు 31 మార్చి 2021 ఆ డేట్ వేసాం. అంటే దీని అర్థం ఈ ట్రేడింగ్ అకౌంట్ని మనం 31 మార్చి 2021 మనం తయారు చేస్తున్నాం. ఓకే, మరి ఇప్పుడు ఈ ట్రేడింగ్ అకౌంట్ ప్రోఫార్మ్ ఎలా ఉంటుంది అంటే, ట్రేడింగ్ అకౌంట్ అనగానే మనందరికీ తెలుసు, లెఫ్ట్ సైడ్ పార్ట్ డెబిట్ పార్ట్, రైట్ పార్ట్ క్రెడిట్ పార్ట్. డెబిట్ పార్ట్, క్రెడిట్ పార్ట్ చూడండి. ఈ 2 లైన్స్ అవతల పార్ట్ అంతా డెబిట్ పార్ట్, అవతల పార్ట్ అంతా క్రెడిట్ పార్ట్. ఈ డెబిట్ పార్ట్ని మళ్ళా మనం పర్టికులర్స్, ఇన్నర్ కాలం, ఇక్కడ కూడా మనం అమౌంట్ అని రాసుకోవచ్చు. అమౌంట్ అంటే ఇది ఇన్నర్ కాలం, అవుటర్ కాలం అంటాం మనం. ఇన్నర్ కాలం ఎందుకు సార్ అంటే, అన్న ఎడిషన్స్ కానీ డిడక్షన్స్ కానీ చేసుకోవాలంటే, సబ్స్ట్రాక్షన్స్ కానీ, ఇక ఇన్నర్ కాలాన్ని వాడుకుంటాం. అలాగే క్రెడిట్ సైడ్ కూడా పర్టికులర్స్, అమౌంట్ ఇన్నర్ కాలం, అవుటర్ కాలం. సార్ మనకి డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ డేట్ కాలం లేదేంటి సార్? అదే వేయకూడదమ్మా. ఎందుకంటే ఇది ఇక మనం తయారు చేసేది ఎప్పుడు, 31 మార్చిన పైన వేసేసాం ఆ డేట్కి అయ్యే రోజు కానీ. కాబట్టి ఇంకెక్కడ మనం డేట్ కాలం పెట్టకూడదు. అది అంటే ఇప్పుడు తయారు చేసేది మనం 31 మార్చినే తయారు చేస్తున్నాం. ఓకే, ట్రేడింగ్ అకౌంట్ సింపుల్గా చెప్తున్నా మీకు రోజు నేను. ట్రేడింగ్ బిజినెస్ అంటే పర్చేజెస్, సేల్స్. మనకి ప్రాఫిట్ ఎప్పుడు కూడా ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే, డిఫరెన్స్ బిట్వీన్ సేల్స్ అండ్ పర్చేజెస్. ఓకే,
అయితే ఈ ట్రేడింగ్ అకౌంట్లోకి వాల్యూస్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చి వేస్తాము అంటే ఫ్రమ్ ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్లో ఉన్న వాల్యూస్ని తీసుకొచ్చి ఇక్కడ ఏం ఎంటర్ చేయాలో అవి ఎంటర్ చేస్తాం. మిగతావి కొన్ని తీసుకెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎంటర్ చేస్తాం, ఇంకొన్ని తీసుకెళ్ళి బ్యాలెన్స్ షీట్లో ఎంటర్ చేస్తాం. ఓకే, లైన్లో ఒక్కొక్క ప్రోఫార్మా. ఫస్ట్ ఐటమ్ టు ఓపెనింగ్ స్టాక్. టు ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ అంటే ఏంటి సార్? లాస్ట్ ఇయర్ మిగిలిపోయిన స్టాకు, అంటే 2020 మార్చికి మన బిజినెస్లో కొంత స్టాక్ మిగిలిపోద్ది. ఆ స్టాక్ని అప్పుడు క్లోజింగ్ స్టాక్ అంటాం. అది ఇయర్కి ఓపెనింగ్ స్టాక్ అయింది. ఆ స్టాకు అది మన ట్రయల్ బ్యాలెన్స్లో ఉంటుంది. టు ఓపెనింగ్ స్టాక్. సెకండ్ ఐటమ్ టు పర్చేజెస్. అంటే ఇప్పటి వరకు, అంటే 31st మార్చ్ వరకు మనం మొత్తం టోటల్గా ఎంత పర్చేజ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 lakhs అనుకుందాం. ఒక పక్కన 5 lakhs కొన్నాం, ఓ పక్కన 50,000 మనకు నచ్చలేదని ఆ స్టాక్ రిటర్న్ ఇచ్చేసాం. దాన్ని మనం పర్చేజ్ రిటర్న్స్ అన్నాం. అంటే ఇక 5 లక్షలు కొన్నాం, ఒక 50,000 రిటర్న్ ఇచ్చేసాం. అంటే ఇక ఫైనల్గా మనం పర్చేజ్ చేసింది ఎంత అంటే 4,50,000. కాబట్టి టూ పర్చేజెస్ ఇన్నర్ కాలంలో వేస్తాం. అందుకే ఇన్నర్ కాలం అని చెప్పనన్నా మీకు. లెస్ పర్చేజ్ రిటర్న్స్ ఉంటే తీసేసి రిమైనింగ్ అమౌంట్ మీరు అవుటర్ కాలంలో వేయాలి. సార్ రిటర్న్స్ లేవు సార్, పర్చేజ్ రిటర్న్స్ లేవు సార్, డైరెక్ట్గా టూ పర్చేజెస్ అని డైరెక్ట్గా ఇక్కడ వేసేయండి. ఓకే, ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ వేసాం, తర్వాత పర్చేజెస్ వేసాం, అందులోంచి రిటర్న్స్ ఉంటే తీసేస్తున్నాం. ఈ 2 ఐటమ్స్ వేసి ఇటు వచ్చేయండి. డెబిట్ సైడ్ ముఖ్యమైన ఐటమ్స్ ఈ 2. మళ్ళా ముఖ్యమైనవి అంటే 2 అంటే మళ్ళీ చెప్తున్నా చూడండి. ఓపెనింగ్ స్టాక్ అనేది ముఖ్యమైనదనేం కాదు. ఎందుకంటే ఈ సంవత్సరమే మనం కొత్తగా బిజినెస్ మొదలు పెట్టామనుకోండి, మన దగ్గర ఓపెనింగ్ స్టాక్ ఉండదు. ఒకవేళ ఉంటే వేస్తామన్నాం, ఈ సంవత్సరం మొదలుపెట్టినోడికి ఓపెనింగ్ స్టాక్ ఉండదు. క్రెడిట్ సైడ్కి వచ్చేయండి. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ సంవత్సరం మొత్తం మనం ఎంత అమ్మాం? బై సేల్స్ ఇన్నర్ కాలంలో లెస్ అందులో నుంచి రిటర్న్స్. ఈ సంవత్సరం మనం ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు అమ్మాం, ₹1,00,000 రిటర్న్ వచ్చేసింది. అంటే ఇక మనం ఫైనల్గా అమ్మింది 9 lakhs. లెస్ సేల్స్ రిటర్న్స్ తీసేయండి, అవుటర్ కాలంలో వేయండి. ఉంటే రిటర్న్స్ లేవనుకోండి, డైరెక్ట్గా బై సేల్స్ అని ఇక్కడ వేసేయండి. ఇప్పటికి మనం 3 వాల్యూస్ చెప్పాను. ఓపెనింగ్ స్టాక్ చెప్పా, పర్చేజెస్ చెప్పా, సేల్స్ చెప్పా. సార్ ఈ 3 వాల్యూస్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాం సార్ అంటే ఫ్రమ్ ట్రయల్ బ్యాలెన్స్. ఓకే, వేసిన తర్వాత ద ఇంపార్టెంట్ ఐటము క్లోజింగ్ స్టాక్ వేయాలండి. క్లోజింగ్ స్టాక్ అంటే ఏంటంటేనండి, ఈ ఇయర్ మన దగ్గర మిగిలిపోయిన స్టాకు. అంటే ఇయర్ అంటే ఇప్పుడు 31st మార్చ్ 2021 మన దగ్గర మిగిలిపోయిన స్టాకు క్లోజింగ్ స్టాక్. అయితే దాన్ని నేను మీకు అండర్లైన్ చేశాను, ఒక్కసారి గుర్తుంచుకోండి. దీని గురించి మనం 2 వీడియోల తర్వాత అక్కడ చాలా డీటెయిల్గా మనం చెప్పుకుంటాం. క్లోజింగ్ స్టాక్ అనేటువంటిది మన బుక్స్లో ఉండదు. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి పర్టికులర్ డేట్న మీ దగ్గరికి వచ్చి ఏమా ఎప్పటిదాకా ఎంత కొన్నావయ్యా అంటే నువ్వు లెడ్జర్ తీసి పర్చేజ్ అకౌంట్ చూసి చెప్తావు. ఎంత అమ్మావయ్యా సేల్స్ అకౌంట్ చూసి చెప్తావు. ఎంత రిటర్న్ వచ్చేసిందయ్యా సేల్స్ రిటర్న్స్ అకౌంట్ చూసి చెప్తావు. ఒక పర్టికులర్ డేట్ని నీ దగ్గరికి ఎవడైనా వచ్చి ఏమయ్యా ఇవాళ నీ బిజినెస్లో ఎంత స్టాక్ ఉందయ్యా తెలీదు. మన బిజినెస్లో ఎంత స్టాక్ ఉందో మనకే తెలియదు. మరి ఎలా తెలుస్తుంది సార్? సార్ పుస్తకాల్లో ఉండదా అండి? ఉండదు. అది మాత్రం మీరు గుర్తుంచుకోండి. మన బిజినెస్లో మిగిలిపోయిన స్టాక్ వాల్యూ ఎంతో మన బుక్స్లో ఉండదు. మన బుక్స్లో ఉండేది ఎప్పుడు కూడా ఎంత పర్చేజ్ చేసో ఎంత సేల్స్ చేసో ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్కి ఒక చిన్న డౌట్ వస్తుంది, సార్ పర్చేజ్ చేసిన దాంట్లోంచి సేల్స్ తీసేస్తే మిగిలిపోయిన స్టాక్ వస్తుంది కదండి. చాలా రాంగ్. ఎందుకంటేనమ్మది పర్చేజెస్ అనేది కాస్ట్ ప్రైస్, సేల్స్ అనేది కొంత ప్రాఫిట్ వేసుకుని అమ్మేది.
కాబట్టి కాస్ట్ ప్రైస్లోంచి ప్రాఫిట్ కలిపిన వాల్యూని తీసేయకూడదు అది. కాబట్టి ఈ క్లోజింగ్ స్టాక్ అనేటువంటిది మన పుస్తకాలలో ఉండదు. మరి ఇప్పుడు ఇక్కడ అన్నీ తీసుకొచ్చి మనం ఫ్రమ్ జర్నల్ ట్రయల్ బ్యాలెన్స్ నుంచి వేస్తామని చెప్పనన్నాం. ట్రయల్ బ్యాలెన్స్ దేని తయారు చేసాం? లెడ్జర్. మరి క్లోజింగ్ స్టాక్ అనేటువంటిది మన బుక్స్లో ఉండదు. మరి అది ఎలా తెలుస్తుంది సార్ అంటే, యాజ్ ఆన్ 31 మార్చిన ఫిజికల్గా మన దగ్గర ఉన్న స్టాక్ అంతా లెక్క పెడతారు. లెక్క పెట్టి దాని కాస్ట్ ప్రైసు, సేల్స్ ప్రైసు, విచ్ ఎవర్ ఈజ్ లోయర్, అదంతా మన తర్వాత టాపిక్లో చెప్తాను. ఆ స్టాక్ వాల్యూని కౌంట్ చేసి ఆ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు క్లోజింగ్ స్టాక్. అంటే ఇప్పుడు మనం ముఖ్యమైన వాల్యూస్ 4 వేసాం. ఓపెనింగ్ స్టాక్ వేసాం, పర్చేజెస్ వేసాం, సేల్స్ వేసాం, క్లోజింగ్ స్టాక్ వేసాం. సార్ ట్రేడింగ్ అకౌంట్లో ఈ 4 వాల్యూస్ ముఖ్యమా అండి? నేను చెప్పను. 2 వాల్యూస్ మాత్రమే ముఖ్యం, పర్చేజెస్, సేల్స్. ఈగిరే బిజినెస్ మొదలుపెట్టినోడికి ఏముండదు? ఓపెనింగ్ స్టాక్ ఉండదు. కాబట్టి అది మస్ట్ అండ్ షుడ్ ఏం కాదు. ఒకవేళ స్టాక్ అంతా అమ్మేశాడు అనుకోండి, ఏముండదు? క్లోజింగ్ స్టాక్ ఉండదు. కాబట్టి క్లోజింగ్ స్టాక్ లేదని కంగారు పడకూడదు. క్లోజింగ్ స్టాక్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. అది ముందు ఈ 4 వాల్యూస్ వేసాం ఫ్రమ్ ట్రయల్ బ్యాలెన్స్. ఇక నేను 100 సార్లు చెప్పట్లేదు. ఇది తయారు చేసేది మన దగ్గర పెట్టుకుని ట్రయల్ బ్యాలెన్స్ దగ్గర పెట్టుకుని తయారు చేస్తాం. ఇక నెక్స్ట్ ఏం వేస్తామంటే అండి, ఇందులో కొన్ని ఎక్స్పెన్సెస్, అన్నీ కాదు కొన్ని ఎక్స్పెన్సెస్, అవి ముఖ్యంగా చెప్పాలి అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ టు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే మీకు ఒకటే గుర్తండి, వస్తువు మనం పర్చేజ్ చేసిన కాడి నుంచి మన షాపు గుమ్మం వరకు మన చేతిలోకి రావడానికి మధ్యలో ఎన్నో ఎక్స్పెన్సెస్ అవుతాయి. ఆ ఎక్స్పెన్సెస్ అన్నిటినీ కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటారు. వస్తువు మనం కొన్నాం ఎక్కడో, అది అక్కడి నుంచి ఇక్కడికి రావాలి, మన చేతిలోకి రావాలి. రావడానికి అయ్యేటువంటి ఎక్స్పెన్సెస్ అన్నిటినీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. లైక్ క్యారేజ్, దాన్నే క్యారేజ్ అనొచ్చు, ఫ్రైట్ అనొచ్చు, ట్రాన్స్పోర్ట్ అనొచ్చు. ఒక్కొక్కరు ఒక్కో వర్డ్ వాడతారు, కానీ మన అకౌంటెన్సీలు ఎక్కువగా క్యారేజ్ అంటారు. అయితే ఈ క్యారేజ్ అంటే దట్స్ మీన్ ట్రాన్స్పోర్ట్. మళ్ళీ ఈ ట్రాన్స్పోర్ట్ 2 రకాలుగా ఉంటుంది. మనం కొనేటప్పుడు ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెడతాం, మనం అమ్మేటప్పుడు కూడా ఒక్కోసారి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మనమే ఖర్చు పెడతాం. కాబట్టి ఇక్కడ ఎప్పుడు ఏంటంటే కొనేటప్పుడు అయ్యేటువంటి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలే వేయాలి. కాబట్టి క్యారేజ్ ఇన్వర్డ్స్ అంటారు, ఇన్వర్డ్స్ లోపల రావడానికి. మరి అమ్మేటప్పుడు కూడా ఒక్కోసారి మనం ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు ఖర్చు పెట్టి మనం పంపిస్తాం, అది ఎక్కడ వేయాలి సార్ తర్వాత చూసుకుందాం. కస్టమ్స్, మరి ఒక దేశం నుంచి ఒక దేశంలోకి రావాలనుకోండి, అక్కడ కస్టమ్స్ కట్టాలి. అది కడితే కానీ వస్తువు మన చేతిలోకి రాదు. ఒకటే చెప్పా మీకు, నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒక 2-3 ఎగ్జాంపుల్స్ రాశా. అసలు మీరు లిస్ట్ కాదు, ఒకటే గుర్తు, వస్తువు మన చేతిలోకి అంటే మన చేతిలో కంటే మన షాపు వరకు రావడానికి మధ్యలో అయ్యేటువంటి అన్ని రకాల ఎక్స్పెన్సెస్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. వాటన్నిటిని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటారు. ఇంకోటి ఎగ్జాంపుల్, ఇంపోర్ట్ డ్యూటీ. మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, ఆ చేసుకున్నప్పుడు గవర్నమెంట్ కొంత డ్యూటీ కట్టాలి, అది కడితే కానీ మన వస్తువు రాదు. ఈ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని ఏం చేస్తాయంటే అండి, మనం కొన్న వస్తువు యొక్క కాస్ట్ని పెంచుతాయి. ఒకటి గుర్తుంచుకోండి మీరు, చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఎప్పుడూ కూడా మనం కొన్న వస్తువు యొక్క కాస్ట్ని పెంచుతాయి. కాబట్టి అలాంటి ఎక్స్పెన్సెస్ ఏమన్నా ఉంటే అవి తీసుకొచ్చి వేయాలి. వేసి నెక్స్ట్ ఆల్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్. సార్ మాకు ఫ్యాక్టరీ లేదు సార్, ఒకవేళ ఉంటే, ఇప్పుడు సార్ మేము వస్తువును కొని అమ్మేస్తాం సార్, అప్పుడు వాళ్ళకి ఫ్యాక్టరీ ఉండదు. కాదు సార్ మేమే ప్రొడ్యూస్ చేస్తాం సార్, ఆ ప్రొడ్యూస్ చేసి మీరు వస్తువును అమ్ముతున్నారనుకోండి, మరి దానికి ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టాలి. ఆ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అన్ని ఎక్స్పెన్సెస్ లైక్ ఫ్యాక్టరీ రెంట్ కడతాం, ఫ్యాక్టరీ రెంటు, అక్కడ వర్కర్స్ని పెట్టి వాళ్ళతో వస్తువు తయారు చేస్తాం, దాన్ని వేజెస్ అంటారు. గుర్తుంచుకోండి, ఇక్కడ వేజెస్ నెక్స్ట్ మనకి రేపు శాలరీస్ అని వస్తుంది.
రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే ఆఫీసులో కూర్చుని పనిచేసే వాళ్ళకి ఇచ్చేదాన్ని శాలరీస్ అంటారు, ఫ్యాక్టరీలో కూర్చుని వస్తువుని తయారు చేసే వాళ్ళకి ఇచ్చేదాన్ని వేజెస్ అంటారు. అలాగే ఒక ఫ్యాక్టరీ నడవాలి అంటే లైటింగ్, ఫ్యాక్టరీ లైటింగ్, ఆ ఫ్యాక్టరీకి ఏమీ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అంటే దానికి అయ్యే ఇన్సూరెన్సు ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఉంటే మనకు అయ్యే ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకొచ్చి మనం డెబిట్ సైడ్న ఎంటర్ చేయాలి. ఓకే, ఇవన్నీ కూడా మనం ఫ్రమ్ ట్రయల్ బ్యాలెన్స్ నుంచి తీసుకొస్తున్నాం. ఈ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ వేయడం వల్ల మన యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవుతుందని చెప్పన్నామండి, మనం ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, మరి క్రెడిట్ సైడ్ ఏమేయాలి సార్? రెండు వాల్యూస్, ఒకటి సేల్స్, ఇంకోటి క్లోజింగ్ స్టాక్ వేసి ఇది అకౌంట్ కాబట్టి ఏ సైడ్ ఎక్కువ ఉంటే ఆ సైడ్ టోటల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది సార్, అవుటర్ కాలమే కూడా, ఇన్నర్ కాలం కాదు. ఇన్నర్ కాలం మనం ఊరిని జస్ట్ వర్క్ చేసుకోవడానికి, ఎడిషన్స్ సబ్స్ట్రాక్షన్ చేసుకోవడం కోసం ఇన్నర్ కాలం ఒకటి పెట్టుకున్నాం. క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది సార్, టోటల్ చేయండి. ఆ క్రెడిట్ సైడ్ టోటల్ని డెబిట్ సైడ్ తీసుకురండి. తీసుకొచ్చి ఈ డెబిట్ సైడ్ తక్కువ ఇది ఉంది వాల్యూస్, ఇవన్నీ కూడండి. ఇక్కడ మీకు సమ్ డిఫరెన్స్ అరైజ్ అయింది అంటే దీని అర్థం సేల్స్ ఎక్కువగా ఉంది, పర్చేజ్ వాల్యూ తక్కువగా ఉంది. అంటే క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది అంటే క్రెడిట్ సైడ్ ఉన్న ముఖ్యమైన ఐటమ్ ఏంటి? సేల్స్. డెబిట్ సైడ్ ఉన్న ముఖ్యమైన ఐటమ్ పర్చేజెస్. కాబట్టి సేల్స్ ఎక్కువగా ఉంది, పర్చేజెస్ తక్కువగా ఉంది. ఇక్కడ మనకి ఈ వాల్యూ మిగిలింది. దీన్ని మనం గ్రాస్ ప్రాఫిట్ అంటామండి. గ్రాస్ ప్రాఫిట్ చెప్పా. గ్రాస్ మీన్స్ టోటల్ ప్రాఫిట్. అంటే వస్తువుని మనం తీసుకొచ్చి దాని మీద అయిన ఖర్చు పెట్టి దాన్ని అమ్మితే మనకి ఇంత మిగిలింది. అలా కాదు సార్, ఒకవేళ డెబిట్ సైడ్ ఎక్కువ ఉందనుకోండి సార్, డెబిట్ సైడ్ టోటల్ చేస్తాం, దీన్ని కరెక్ట్గా ఆపోజిట్ సైడ్ క్రెడిట్ సైడ్ తీసుకొస్తాం, ఇక్కడ బ్యాలెన్స్ సేలుస్తాం. మరి డెబిట్ సైడ్ ఎక్కువ ఉందంటే దీని అర్థం ఏంటి? పర్చేజ్ ప్రైస్ ఎక్కువగా ఉంది, సేల్స్ తక్కువగా ఉంది. కాబట్టి సేల్స్ తక్కువగా ఉంది కాబట్టి అప్పుడు మనకి లాస్ వస్తుంది. దానికి ఎదురుగా గ్రాస్ లాస్ అంటాం. రెండు రావు, రెండిట్లో ఏదో ఒక వాల్యూ వస్తుంది. డెబిట్ సైడ్ కనుక బ్యాలెన్స్ మిగిలితే దాన్ని గ్రాస్ ప్రాఫిట్ అంటాం, క్రెడిట్ సైడ్ కనుక బ్యాలెన్స్ మిగిలితే దాన్ని గ్రాస్ లాస్ అంటాం. గ్రాస్ ప్రాఫిట్ వచ్చినా, గ్రాస్ లాస్ వచ్చినా ఈ అకౌంట్లో మిగిలినటువంటి బ్యాలెన్స్ అంటే ప్రాఫిట్ కానీ లాస్ కానీ దీన్ని రెండో స్టెప్కు తీసుకెళ్తాం. రెండో స్టెప్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇక్కడ ఒకవేళ గ్రాస్ ప్రాఫిట్ వచ్చిందనుకోండి, ఆ గ్రాస్ ప్రాఫిట్ని ఎక్కడ తీసుకెళ్తామంటే చూడండి, ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇన్ క్రెడిట్ సైడ్. ఎందుకంటే మన అకౌంటెన్సీ రివర్స్ కాబట్టి ఇక డెబిట్ సైడ్ వచ్చిన వాల్యూని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ తీసుకెళ్తాం. అదే ఒకవేళ గ్రాస్ లాస్ వచ్చిందనుకోండి, ట్రాన్స్ఫర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇన్ డెబిట్ సైడ్. దాన్ని తీసుకెళ్ళి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ వేస్తాం. అది కాబట్టి ఈ ట్రేడింగ్ అకౌంట్ తయారు చేయడం వల్ల మనకి గ్రాస్ ప్రాఫిట్ కానీ గ్రాస్ లాస్ కానీ ఏదో ఒకటి అరైజ్ అవుతుంది. అది దీంట్లో ముఖ్యమైన ఐటమ్స్ చెప్పాను మీకు. సేల్స్, పర్చేజెస్, ఓపెనింగ్ స్టాకులు ఉంటే ఓపెనింగ్ స్టాకు, క్లోజింగ్ స్టాకు, ఏంటి కొన్ని ముఖ్యమైన ఎక్స్పెన్సెస్, అన్నీ కాదు కొన్ని. అంటే ఏంటి సార్, ఇక సింపుల్గా మీరు గుర్తుంచుకోవడమే, ఆల్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. దీనికి లిస్ట్ ఏం గుర్తుంచుకోవద్దు మీరు. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఒకటే గుర్తు, వస్తువు మన చేతిలోకి రావడం వరకు అయ్యేటువంటి అన్ని ఎక్స్పెన్సెస్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. లేదా మనం తీసుకొచ్చి దాన్ని మాడిఫై చేసి ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నాం అనుకోండి, ఆ ఫ్యాక్టరీలో తయారై మన చేతికి వచ్చేంత వరకు అయ్యే ఎక్స్పెన్సెస్, ఆల్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేస్తాం. చేసినందువల్ల అసలు వస్తువుని కొని అమ్మినందువల్ల, అయితే వస్తువుని కొని దాన్ని తయారు చేసి అమ్మినందువల్ల మనకి ఎంత మిగిలింది అనేటువంటిది మనకి ఇక్కడ తెలుస్తుంది. దాన్ని మనం గ్రాస్ ప్రాఫిట్, గ్రాస్ లాస్ అంటాం. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన ట్రయల్ బ్యాలెన్స్లో ఒక 20 ఐటమ్స్ ఉన్నాయనుకోండి, అందులో తీసుకొచ్చి ఇక్కడ మనం ఒక 8 ఐటమ్స్ వేసేసాం అనుకుందాం.
ఇంకా అక్కడ ఎన్ని ఉంటాయండి? ఇంకా 12 ఉంటాయి. ఆ 12లో కొన్ని తీసుకెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేస్తాం, కొన్ని తీసుకెళ్ళి బ్యాలెన్స్ షీట్లో వేస్తాం. అది ఇప్పుడు మీరు ఇందాక నుంచి అబ్జర్వ్ చేశారో లేదో, దానికి అండర్లైన్ చేశాను నేను మీకు. క్లోజింగ్ స్టాక్ అనేటువంటిది ఇప్పుడు ఈ ప్రోఫార్మాలో క్లోజింగ్ స్టాక్ అనేటువంటిది ఎక్కడ ఉండదు, మళ్ళీ గుర్తుంచుకోండి, ఎక్కడ ఉండదు? బుక్స్లో ఉండదు. మరి ఎలా తెలుస్తుంది సార్? ఇయర్ ఎండింగ్న మనం ఫిజికల్గా మన దగ్గర ఎంత స్టాక్ ఉందో అది లెక్క పెట్టి ఆ స్టాక్ వాల్యూని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేస్తాం. అది ఎలా ఎంటర్ చేయాలి సార్, అసలు ఎలా కౌంటింగ్ చేయాలి సార్ అనేది నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుంటాం. అది దాన్ని మనం క్లోజింగ్ స్టాక్ అంటాం. ఈ సంవత్సరం మిగిలిపోయిన క్లోజింగ్ స్టాక్ నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుంది అంటే ఓపెనింగ్ స్టాక్ అవుతుంది. అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది సార్ ప్రోఫార్మా హెడ్డింగ్ పెట్టంగానే సార్ మా ట్రయల్ బ్యాలెన్స్లో ఓపెనింగ్ స్టాక్ లేదండి అనకూడదు. ఓపెనింగ్ స్టాక్ లేనంత మాత్రాన అది రాంగనేం కాదు. ఈ ఇయరే బిజినెస్ మొదలు పెట్టినా ఓపెనింగ్ స్టాక్ ఉండదు. ఒకవేళ లాస్ట్ ఇయర్ మొత్తం స్టాక్ అంతా అమ్మేసినా అప్పుడు క్లోజింగ్ స్టాక్ ఉండదు. ఈ ఇయర్కి ఆటోమేటిక్గా ఓపెనింగ్ స్టాక్ ఉండదు. అది మీరు ఏదో దాని ప్రోఫార్మా కండసం పట్టేయకూడదు. ఓపెనింగ్ స్టాక్ అనేది ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. క్లోజింగ్ స్టాక్ అనేది కూడా ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. అది ఇది మనం ట్రేడింగ్ అకౌంట్ని తయారు చేసే విధానం. ఓకే, నెక్స్ట్ స్టెప్ మనం రేపు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రెండో స్టెప్. ఆ తర్వాత బ్యాలెన్స్ షీట్. మన వీడియోస్ మీరు ఒక్కొక్కటి అబ్జర్వ్ చేసుకోండి. ఇంపార్టెంట్గా మీరు నోట్ చేసుకోండి. ఈ ప్రోఫార్మాలు మీరు చూస్తే కాదు, మీరు నోట్ చేసుకుంటే బిగినర్స్ అందరూ కూడా చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. వన్స్ అగైన్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మన కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ అవుతాయి. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అందరికీ కూడా ఇవి మంచి యూజ్ఫుల్గా ఉంటాయి. ఓకే, బాయ్. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కలుస్తాను. ఓకే, చేసి ఓకే 1 మినిట్. మీరు ఆ ప్రోఫార్మా ఎక్కించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే స్టూడెంట్స్ ఒక 2 మినిట్స్లో మీరు ఆ ప్రోఫార్మా నోట్ చేసుకోండి, ఎంటర్ చేసుకోండి. సింపుల్గా ఉంటుంది, మీకు ఈజీగా అర్థమవుద్ది. ఆ ప్రోఫార్మా ఎంటర్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంటర్ చేసుకోండి.